యూజువల్గా కంట్రోలర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఆల్రెడీ పవర్ బై ఇంట్రొడక్షన్లో చెప్పుకుంటాం. ఓకే, వాట్ ఈస్ అనలైజేషన్ అంటే ఏంటి, కంపారిజన్ అనే దాన్ని మనం టెక్నికల్గా అనలైజేషన్ అని చెప్పుకుంటాం. బట్ సో దాని తర్వాత మనకి పవర్ బై హౌ ఎక్సెల్ నుంచి మనం ఎలా ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాం అండ్ ఇనీషియల్ డేస్లో లెడ్జర్స్ ఎలా అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, దెన్ రిజిస్టర్స్ టు రిసిప్ట్స్ నుండి రిజిస్టర్స్ నుండి ఎక్సెల్కి, నా ఎక్సెల్ నుంచి డేటాబేసెస్కి, దెన్ ఆఫ్టర్ నా మేక్ ది రిపోర్ట్స్. ఇంతసేపు మనకి ఎక్సెల్స్లో కానీ డేటాబేసెస్లో కానీ నెంబర్స్ టేబులర్ ఫార్మాట్లో మాత్రమే డేటా ఉంటుంది. అండ్ ఈవెన్ సమ్ స్మాల్ స్కేల్ బిజినెసెస్ కూడా స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ ది డేటా ఇన్ ఎక్సెల్ ఫార్మాట్. ఓకే, మనకి పెద్ద కంపెనీనే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా బిజినెస్ ఉన్నా సరే, ఎలాంటి బిజినెస్ అయినా సరే, దే రైట్స్ ఇన్ ఓన్ బుక్. వాళ్ళకి తెలిసిన విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు రైట్. సో అండ్ దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ నెంబర్స్ అన్నిటిని కూడా విజువలైజ్ చేయడం కోసం యూజ్ ది పవర్ బై ఎందుకు ఉందంటే ఆ నెంబర్స్ ఆ టేబులర్ ఫార్మాట్ అంటే సేల్సే కావచ్చు, సర్వీసే కావచ్చు, ఇవాళ మనం ఎన్ని ఈవెన్ వాయిస్ ప్రాసెస్ కాల్ బేసెస్ తీసుకుంటే ఎన్ని కాల్స్ అటెండ్ చేసాము, ఎన్ని కాల్స్ వచ్చాయి, దాంట్లో ఎన్ని ఇష్యూస్ టికెట్స్ రైజ్ అయినాయి అండ్ ఎన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఈరోజు. అండ్ సో దీస్ కైండ్ ఆఫ్ డేటా అంతా కూడా మనకు ఉన్నటువంటి టేబులర్ ఫార్మాట్లో ఉన్నటువంటి డేటాని వాట్ వి రిప్రజెంట్ ఇన్ ఏ విజువల్ ఫార్మాట్. రైట్, సి ఎవ్రీ టైమ్ ఒక స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రాస్తారు, స్క్రిప్ట్ రాస్తారు, ది రైట్స్ స్క్రిప్ట్. బట్ వెన్ దాన్ని ఎప్పుడైతే మీరు చూస్తారో దానికి మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది విజువలైజేషన్. రైట్, సో ఫర్ దట్ మనము అండ్ ఈచ్ విజువల్ మీకు ప్రీవియస్గా మనం క్లాస్లో చెప్పుకున్నట్టు కానీ ప్రతి విజువల్ కూడా మనకి ఏం వస్తుంది, ఎక్స్ప్రెస్ సమ్ స్టోరీ. ఇప్పుడు ఒక కార్డ్ ఉంది, సో కార్డ్ ఏం చెప్తుంది మనకి, and a card will place a number. Okay, so the label of a card says that this is the number for this one. So a card is also visual and that representing a value and that representing a business entity. Is it? So మనకు ఉన్నటువంటి కాలమ్స్ కావచ్చు, ఫ్లో చార్ట్స్, మన వాటర్ ఫాల్స్ కావచ్చు, ఫన్నల్సే కావచ్చు. సో ఫన్నల్స్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. Okay, in a business strategies we use the funnels, like not only in business strategies. If you are starting a process, if you are going to do something like today we are launching the Tattvas, then we can build the what is that? The visual is called funnel chart. Sorry. So funnel దేనికోసం యూజ్ చేస్తాము, we define the procedure, we define the process, like so the step 1, then the step 2, then the step 3, and in the collections, in the sales or in the HRA, so we can calculate everything. So from the top to bottom or bottom to top, whatever is there, the funnel chart will explain the procedure, the process from bottom, the step by step process అది మనకి చెప్తా ఉంటాం. అండ్ waterfalls like ups and downs, where మనకు ఏ ప్రోడక్ట్ ఎలా ఉన్నాము, ఏ ప్రోడక్ట్ ఎలా కట్టుకున్నాము, అండ్ ఇట్ కంపేర్స్ ద రెవెన్యూస్ అండ్ సోషల్ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు యూ దట్. సో అబౌట్ ది వాటర్ ఫాల్స్ అండ్ ఫనల్స్ అండ్ నా సో వీటన్నిటినీ కూడా సో తత్వదర్శి యొక్క మెయిన్ తత్వదర్శి అనే నేమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ద డీప్ ఇన్సైడ్ ది డేటా, డీప్ ఇన్సైడ్ ఆఫ్ ది విజువల్. అంటే ఆ విజువల్ మనకి ఏం చెప్తుందో దాంట్లో ఉన్నటువంటి స్టోరీని మనం రివీల్ చేయడం కోసము. సో అదేంటి రామాయణం మొత్తం చెప్పాలి అంటే అచ్చే తెచ్చేపట్టే అంత మంచిగా రామాయణం అచ్చే. ఓకే, మొత్తం స్టార్టింగ్ వాల్మీకి రాశాను, ద డే ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వచ్చే తెచ్చేపట్టే కథం. ఓకే, సో సేమ్ లైక్ ద కంప్లీట్ డేటా మనం ఎలా చేస్తాము, we summarize in a visual and we explain in a story. We explain in a story manner. So this is what exactly of the
తత్వదర్శి నేమ్ పెట్టడానికి బిహైండ్ స్టోరీ ఏంటంటే, సో తత్వదర్శి యొక్క ఇప్పుడు మేజర్ యాజ్ ఆఫ్ టుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను లాంచ్ మన సైట్ కూడా లాంచ్ చేద్దామని. సో in total 4 buses are there and still we get up regular time available labels for classes is another roles I filled out for that. So another session next month we will plan for it and no worries, meanwhile we start registrations very well. Okay, so మీకు కావాల్సిన నోట్స్ కూడా దాంట్లో ఉంటుంది అండ్ ఇంకా మనకి నేను ఐఎమ్ ప్రిపేరింగ్ స్పెషల్ డాష్ బోర్డ్స్ లైక్ డిజైనింగ్ మీద కావచ్చు, కలర్స్ మీద కావచ్చు. అండ్ నేను విజయ వాళ్ళ బ్యాచ్కి నేను చెప్తున్నాను కలర్స్ యొక్క ఎసెన్స్, ఈ ప్రతి కలర్ కూడా మనం ఒక స్టోరీ చెప్తా ఉంటాం. సో విజువల్స్లో కలర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఊరికే ఏదో రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ పెట్టామంటే కాదు. ప్రతి దానికి కలర్, ప్రతి కలర్ బిహైండ్ ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఈవెన్ తత్వదర్శిలో మీరు చూస్తే ఇట్స్ పర్పల్ కలర్. ఓకే, సో అది ఎందుకు అని అంటే మనకి తత్వదర్శి ఇస్ సాంస్క్రిట్ నేమ్. సో యూజువల్లీ and previous epiphany Greek and Latin names were still so not ఎందుకంటే everyone migrated to Indian culture, so why we are to go there. So for that I selected the Tatvadas from our Sanskrit language. Okay, the term from the Sanskrit, not from anywhere. And a purple అనడానికి గల రీజన్ ఏంటి అంటే అది లక్ష్మీదేవి యొక్క సింబల్ అంటే అంటే నాకేదో లక్ష్మీ కావాలని కాదు, అఫ్ కోర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఇట్స్ వెరీ అంటే పద్మం మీద కూర్చున్నటువంటి అమ్మవారు ఏదైతే ఉందో అది అమ్మవారి కలర్, దాంట్లో దాని యొక్క కలర్ యొక్క గొప్పతనం ఉన్నది. అండ్ నెక్స్ట్ కింద మీరు చూసినటువంటిది ఏంటంటే అది గోల్డ్, అది వినాయక ప్రేమి కావడం వల్ల కొంచెం షేడ్ అయింది, అది యాక్చువల్లీ గోల్డ్. సో మనకి సో గోల్డ్ అంటే మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే ఐడియా ఉంటుంది ఎంత వాల్యూ ఉంది అండ్ హౌ ఇట్ ఈస్ రేసింగ్. సో లైక్ గోల్డ్ the day to day we have to raise. Okay, and it's a meaning of it, everything అక్కడ ఉన్నటువంటి ఫాంట్ కి కూడా మీనింగ్ ఉందండి. తత్వదర్శిలో టీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ లైక్ దిస్. సో ఇట్స్ యాంకర్, దాంట్లో రివర్స్లో చూస్తే అది ఒక యాంకర్ లాగా ఉంటుంది, అంటే యూ కెన్ హోల్డ్ ఇట్. సో యాంకర్ ఏంటి వస్తుంది, మనల్ని ఒక దగ్గర స్టేబుల్గా హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ యాంకర్ అండ్ హ్యాండ్. సో ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నటువంటి ఆ టీలో తత్వదర్శిలో ఉన్న టీకి ఉన్న మీనింగ్ అది అండ్ కలర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎవ్రీథింగ్. సి ఇన్ యువర్ విజువల్స్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద కలర్స్, అది ఖచ్చితంగా ఆ కలర్ అనేది ఒక సెన్స్తో ఉండాలి, ఊరికే మనం ర్యాండమ్గా కలర్ ఇస్తాను ఉండాలి. సో వీ కెన్ పిక్ ద నెంబర్ ఆఫ్ కలర్స్. ఓకే, బట్ ద కలర్ హ్యాస్ టు టెల్ ద స్టోరీ. ఆ ఎంటైర్ కాన్సెప్ట్లో, ఆ ఎంటైర్ విజువలైజేషన్, ఎంటైర్ ప్రాజెక్ట్లో ఆ యొక్క కలర్, దాని యొక్క డేటా, దాని యొక్క స్క్రిప్ట్, కలర్ కూడా దాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద కలర్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ విజువల్స్ మీకు తెలుసు. సో యూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ విత్ ఇట్ అండ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో వెరీ సూన్ వీ హోప్ మనం నాకు వర్క్ చేయబోతాము. అండ్ కలర్స్ అయితే అవి. ఇక కమింగ్ టు ది డేటా అనాలిసిస్, వాళ్ళు నాకంటే ఎక్కువ మీరే డైలీ ఎక్కువ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. సింప్లీ డైలీ మార్నింగ్ 9 o'clock నాకు అయితే స్కూల్లో దింపేసాను. దెన్ ఐ కమ్ టు ది క్లాస్, ఐ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ స్టోరీ టు ఎవరీవన్. ఓకే, nothing is different. So in my life, so you people covers many like job profile వెళ్తారు లేదా ఇంకో ఫ్రెండ్స్కి వెళ్ళడానికి వెళ్తారు. సో యూ హ్యావ్ మెనీ వర్క్స్. సో in every discussion you start the analyzation without doing works. మీకు తెలియకుండానే మీరు అనలైజేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో డే వన్ ఐ సెడ్ దట్ అనలైజేషన్ నథింగ్ బట్ కంపారింగ్. అనలైజేషన్ నథింగ్ బట్ కంపారింగ్. ఓకే, సో వీ కంపేర్ విత్ అదర్స్ అండ్ వీ కంపేర్ ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పాండ్ కంపేర్ చేస్తాం. వీ అనలైజ్, రైట్, వాల్యూస్ చూస్తాం, ఫిట్టింగ్ టు ఆర్ నాట్ అండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరికి తీసుకొని అనలైజేషన్ అండ్ the same way we analyze the data here and కంపెనీకి ఎలాంటి డేటా ఉంటుంది, అనలైజేషన్ ఎలా చేస్తాము, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి అండ్ ఆఫ్టర్ విజువల్స్ మనకి బిఐ మనం ప్రిపేర్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఐ యామ్ మోర్ టు సేమ్ అండ్ తద్వారా మీకు నోట్స్లోనే కాకుండా వెరీ సూన్ అంటే ఇదే వెరీ సూన్, ఆల్వేస్ వెరీ సూన్, బట్
we don't know how much very soon it is. Okay. Planning for the projects also, and I'm tying up with some companies, so I won't reveal as of now. So not yet MOUs are not yet done. So I'm contacting and approaching them. So very soon we tie up with them, and I hopefully I'll get some projects as an internship or as a permanent basis. This is the launch today. So let's see these steps ఎలా ఉంటాయనేది చూడాలి. సో ఇదంతా ఎలా అంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అంటే ఐ స్టార్టెడ్ ఇన్ 2015. వాళ్ళు న్యూ వెబ్సైట్ ఆమె వెబ్ డెవలపర్ అండ్ డిజైనర్. ఎందుకు మీకు ఆ కలర్స్ గురించి ఆ డిజైన్ స్కిల్స్ గురించి అంతగా అంటే బికాస్ ఆమె డిజైనర్ అండ్ వీ మెయింటైన్ ది ప్రింటర్స్ యాజ్ వెల్. కంపెనీస్కి బ్రౌచర్స్ లీవ్లెట్స్ అన్నీ కూడా చేసేసేది. So after COVID, we stopped at that, and we have clients from Qatar, Pune, and Hyderabad. So the business is already running. We are not accepting any new projects in designing and web development. So nowadays, that designing and web development becoming very అందరికీ చేరువలో అందరికీ చాలా దగ్గర. Anyone can start. They can go with any AI and they can build a website. So we are not taking any new sites. If there is any reference, we are accepting. That's it. So we are not publishing and we are not doing any marketing and we are not approaching on that basis. So now, based on that experience, that after seeing some highs and lows, again on the stability point mentally, and I started this. I decided to start this Tatodas. Okay, and ఈ Tatodas ప్రయాణంలో మనకు కొంతమంది పిల్లలు కూడా చేశారు. జయ, శ్రావణి, అండ్ ప్రియాంక, యశోద, భాగ్య. సో దీస్ 5 members are very helpful in Tatodas, and thanks to them. And especially చెప్పాలి అని అంటే behind the Tatodas and the BI, when I started BI, so నేను చేస్తున్నాను చెప్తున్నాను, it's moving on. So one fine day when Jaya met me, so I decided, so she came up with some different type of doubts, and I never faced that in my classes. So and the different attitude I see, I learned something from there, and so the main thought and the main step, the point behind this Jaya, and I'm very thankful to you. And even she don't know how this is, how she influenced me. So I'm thank you, Jaya. And at the same time, the same batch, so everyone, Shravani, Priyanka, so, and Yashoda. So these 5 girls are like, even if you see Jayashree, Amaru, Shravani, Amaru, Bhavya, Amaru, Yashoda, Amaru. So like ఒక 5 అమ్మాయిలు కాదు నా క్లాస్లో కూర్చుని, ఒక 5 అమ్మవారు నా క్లాస్లో కూర్చుని, ఈవెన్ భవాని. So the students like my very first student is Vasali and the next student Shiva. So all they na class kucharo. Okay, and still it counts. Okay, thank you. So I was going to listen. So we come and explain what exactly our analysis is.
name is Hussain. In my office, I'm called Shehzad Hussain. In my house, I'm called Nakvi, but Hussain you can call me everywhere as a name. So I born and brought up in Dubai. Dubai was born. I completed my studies here in Hyderabad, and since 2004, I'm living in Dubai. Basically, my family, my parents, and my sisters are based here. Since 2004, I started working in various roles. I'm a finance head in a supermarket company like Rote, DMart, and all those. We have in Dubai called Jian Stores. It's a company called GMT. It's a multi-billion company, multinational company, where we run the supermarket. It has a group. It has Nike stores as one of the brands from there. It has pharmacies, it has factories, it has various other distributions. One of the distributions is supermarkets, which I take. So in the supermarkets, we have around 60 supermarkets, 63 as of now exactly. So my role is to run the finance function. Above me is a CFO. Below me are 38 employees working, reporting directly to me, and above me is a CFO. So what we do there is to analyze the performance of the business, which is the supermarket business. So we have multiple reports coming in. The reason why I came here also to learn is the Power BI. What we encountered is one of the beautiful tools what we have there to analyze our business. So my team members used to do that. They are the one who actually prepare the report for us. But as a skill set, I wanted to have that with me as well. That's the reason I came here and I finally met. Thankfully, I met Chavikan sir. From him, I got a great information as to how the things work, how we can see the business performance, how we can analyze, and what details we can further, I can further put in my business, individual as a business, and understand. So what I do is quickly I will show you what we use in a real scenario. So basically, we have a team of BA professionals. They are the finance professionals, but they work in the IT department. So we have IT team because it's more of the technical part, some of it technical part. So they work in the finance as well. They work in the IT department. So what we do as a business, or anyone as a business like HR or finance or operations or commercials or IT person, they give the requirements as to what they want to see or what they want to realize or what they want to compare with. So we give the basic information to them, and the business developers or the ones who are using the BI, they come and give back us the visuals or the analysis as to what we feel should be, or if there is anything they can add to that. So what I'm going to show you is very day-to-day thing what we see. Here firstly we have the daily sales report. And daily sales report is the one which we see every day morning. That will start from here. So this is the typical report which we see in the morning, 8 o'clock. When we come in the office, the first thing everybody logs on in the system is to see this report. So this report is basically, the way we have understood from Chavikan sir is how this report is built and how more we can enhance this report. So this is typically a sales report where we have various filters what we put in the rate range. Now we have 60 markets, and the 60 markets is given to 6 individuals as area managers. They have 15-20 markets under their area. So we can filter with the names here. We have the business units, we have multiple brands like we have Jian, Foundry, Monopoly brands. You can see with that the concept, the store name, the store status, whether it's a new store or running store or closed store. Then in the supermarket business, we have a very peculiar way of seeing the business as like a DMart store or any retailer. We have various categories in it. So we have 5 major categories, which is FMCG, what we saw is like grocery, beverage, those things are FMCG. Then we have the fresh department, which is bakery, butchery, fruits and vegetables. Then we have textile, where we have all the shirts and bedding. Then we have the heavy household, which we call as electronics, where we have the iPhone, the TV, the fridges, and all those things. So how do we analyze that business? So we have various divisions here as a major division, which is FMCG and all those. And under divisions also we have different categories. And in the category we have the family and the sub-family and the product level. So my limitation of this
was only till this extent, but after understanding the mission, like this, we can, or rather I have thought myself of multiple reports which we can generate more for my business to give more insight as to what's happening at work. So this report, till now I was only able to see, but from now I can able to make it and I can able to amend or enhance it, all thanks to Mr. So here we have different divisions. This is first for the stores, so we have multiple stores, and how the data is compared is we are comparing with the current year sales versus last year sales, and comparing with the budget or the target what we say, then the growth and the growth in the budget versus last year, and then we have multiple fields. What we see here is how the business is. They see the customers, they see the margin, what we earn from there. They see we do have couple of KPIs. We have ASP and we have customers. Customers is like you're putting the customers inside every transaction for every one customer. So we see how many customers are coming in this month or the previous month or the previous years. And the next KPI we have is the ASP. ASP is for us the average selling price. So if the customer is coming, how much am I able to sell to that customer? Whether it's 5 rupees, 10 rupees. So that next time when we have the target, we can have a higher target to understand what we have sold and what next target we do. Then we have the UPOs. Typical one UPO is basically unit purchase price. So at what price we purchase and what price we are selling. So average of the purchases and average of the sales. So typically this dashboard, what I'm thinking is every business looks at it, and for us this is something all the company management looks first thing in the morning. And this all comes from the BI. Initially, I'll just show you one more. We had a similar thing happening in Excel. With the file numbers. So what happened in Excel is we were initially having the data getting analyzed in Excel. The difficulties what we were facing there was the time in which the data was getting loaded. So see, this one, if I just show you, this is also coming in Excel. If I have to do some filtering here, if I want to go to pages level down, that was very challenging for us in Excel. That's the reason we have gone the BA. But there are people who still want to look in Excel, or they are preparing Excel. But what I understand working is Excel is one part. You have to have a list of the thing of how the things are moving. But the better view is the BA. Even here I can build on by concept, by store, by division, by category, by any level, which is a limitation in Excel for next year. Other dashboard what we have is then we have something called wastage. The way this are prepared, the way how they are prepared. So these are also prepared by someone like us who are studying now. Basically, we will be the one who will be preparing this in the future. So this is the wastage diagram. They are beautifully presented for us to understand what means what. So for a reader, it's very easy to select which year is it, which month is it, and what is the movement against that. This all we upload as a card, as a donut, as a table, as a donut, as a year. So these things now I understand how it's made, and instead of this graph, what other visuals suit the rest. That clarity will come only when you understand this. Mr. Vangi has explained in detail. So I know now we have been using this, but I know now instead of this visual, I can have some other visual who can give the reader a better visuality and better clarity as to understanding how the data moves. So here again they are putting the pictures for us to easily understand what is fish and vegetable, what is bakery, what is butchery, what is grocery, what is seafood, and what is the wastage against that, and the percentage of the sales. So this all dashboard again, and the one e-receipt. We have a concept of e-receipt. And when the customer comes to our store, we don't give them the physical receipt, the one which comes in the post. We give them the e-receipt, which comes in their email or in their phone as a e-receipt. So what's the contribution of customers coming and taking the e-receipts and not taking the e-receipt? So for that again we have the gauge here prepared. The gauge again
you know from showing it how it has been, how it is to be prepared. And again, I will hear what better I could do to make this visual or make this report more easy for anyone to understand. So here's a table, we have the filters, we have the gauge here, we have the line chart, we have the column chart here. So various way we tell the people who is developing the AI as to what data we need. So this was nothing there initially. We tell the people, the BI developers, as to what we need to store it in a very raw, what we call it as a cigarette pack working, just like a cigarette what we write, very raw form what we need. And then we know, after we have learned, as to how to present something for a reader to understand it easily and to interpret that and to make a valuable judgment from this data. So just want to share a couple more things. We have also here the shrinkage as to what we are throwing. Again, the data what is getting represented here is of course the cards here, and we have the bar charts, and also we have the various tables on the bar. The reason why I think is the thing which we are learning is the most important. That's the reason I try to have this read in my vacation time. Supposed to be enjoying. I didn't do any formal courses, but just teacher and things like me. Many thanks to IT Point and Mr. Mesa to give me the time, flexible time as to when I can come and to learn this skill, which is very useful. And to make a product is in the way of the Gulf region, this is the thing everybody sees to make decisions. క్లాస్లో ఇంకా మెజర్గా మనకి పవర్ బిఐలో ఉన్నటువంటి విజువల్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది వాళ్ళ కంపెనీ యొక్క రియల్ డేటా, రియల్ నెంబర్స్. ఓకే, బట్ ఎనీ శాంపిల్ ఆర్ ఎనీ డౌన్లోడెడ్ వర్షన్ ఎనీ ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ ద రియల్ వరల్డ్. అండ్ అక్కడ వాళ్ళ కంపెనీకి పనిచేస్తున్నటువంటి బిఐ డెవలపర్స్, సో వాళ్ళు జనరేట్ చేసినటువంటి రిపోర్ట్స్ మీరు క్లాస్లో చూసినటువంటి విజువల్సే ఉంటాయి. టేబుల్స్ ఆల్రెడీ మనం టేబుల్స్ని ప్లాట్ చేసి ఉన్నాం, కాలమ్ అండ్ లైన్ చార్ట్స్ని ప్లాట్ చేసి ఉన్నాం, రైట్. తర్వాత గాజ్ ప్లాట్ చేసాం, మ్యాట్రిక్స్ ప్లాట్ చేసాం, రైట్. సో ఫిల్టర్స్ లైక్ టైల్స్ ఉన్నాయి, తర్వాత రేంజెస్ ఉన్నాయి, లైక్ బిట్వీన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూసినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఓల్డ్ వర్షన్. మీరు చూసినటువంటి విజువల్స్ అన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ వర్షన్. నౌ ద BI ఫ్రమ్ దిస్ ఇయర్ ఇంట్రడ్యూసింగ్ మెనీ విజువల్స్. లైక్ నేను మీకు అక్టోబర్కి డౌన్లోడ్ చేయమని చెప్తున్నాను. దానిలో లిస్ట్ స్లైసర్ కూడా వచ్చింది. సో లిస్ట్ స్లైసర్కి నార్మల్ స్లైసర్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా వీ హ్యావ్ సీన్ ఇన్ సమ్ క్లాస్. లైక్ ఐ థింక్ ఇన్ మార్నింగ్ క్లాస్, మార్నింగ్ సెషన్లో చూసాను గౌతమ్ ఓకే, ఇంకా శ్రీవాణి శ్రీతో ఓకే. అండ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, కార్డ్స్ మీకు తెలుస్తుంది, మనకి మల్టీరో కార్డ్స్ ఉన్నాయి, సింగిల్ కార్డ్ ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ కార్డ్ న్యూ ఆప్షన్. సో నథింగ్, ఇంకా ఇక్కడ మనకి ఏదైనా సరే డేటా వాళ్ళకి ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది. సో ద మెయింటైన్స్ యాక్సెస్, దట్ ఈస్ కాల్డ్ API వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో అంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో దే కెన్ హ్యావ్ దట్ యాక్సెస్ దట్ డేటా అండ్ దెన్ ట్రాన్స్ఫర్ టు ది BI డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో. సో వెరీ లాస్ట్ లైక్ ఇంకా క్వశ్చన్స్ ఆన్ లిటిల్ డిగ్రీస్ చెప్పారు మీకు ఏంటంటే దేర్ ఈస్ సమ్ ఇయర్ ఆన్ ఇయర్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఐ హ్యావ్ సీన్ కంప్లీట్లీ. సో మేబీ ఇట్స్ నాట్ టు రివీల్. ఓకే, సో వీ హ్యావ్ ఇయర్ ఆన్ ఇయర్ డేటా. లైక్ మీకు యావరేజ్ సేల్స్ అని చెప్పారు. అది కనుక మీకు అర్థమైంది అనుకోండి, హౌ వీఆర్ లాసింగ్ ఆర్ కంట్రోలింగ్ మార్క్స్, మనల్ని మనం ఎలా లాస్ చేసుకుంటున్నాం అనేది ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే చాలా. యావరేజ్ సేల్స్ పర్ పర్సన్ అంటే ఒక ఆర్డర్, ఒక రిసిప్ట్ వచ్చేసి ఒక కస్టమర్గా కన్సిడర్ చేస్తారు. సో స్టోర్కి వెళ్ళినప్పుడు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అంటే ఎంతమంది కస్టమర్స్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను ఆన్లైన్ అందరం తీసుకున్నాను సినిమాకి వెళ్ళండి వెళ్తా.
ఎందుకంటే ఏదో కాసేపు కూడా అయిపోతుంది. ఓకే, సో ఏంటి, సో ఎండ్ ఆఫ్ ది డే మేమందరం కలిసి మేము వెళ్ళిన 5 మెంబర్స్ కలిసి ఒకే ఆర్డర్ చేస్తాం బిస్కెట్ ప్యాకెట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యావరేజ్ ఆ రోజు ఒక 100 మెంబర్స్ ఆ స్టోర్ని విజిట్ చేస్తే 100 మెంబర్స్ స్టోర్ని విజిట్ చేస్తే హౌ మెనీ ఆర్డర్స్, ఎంతమంది 100 మెంబర్స్ విజిట్స్లో మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ స్టోర్కి 100 మెంబర్స్ విజిట్ చేస్తే ఆ రోజు ఒక 60 ఆర్డర్స్ వచ్చాయంటే ఈచ్ బాస్కెట్ యొక్క యావరేజ్ ఎంత, ఈచ్ బాస్కెట్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఒక్కొక్క పర్సన్ యావరేజ్ మనకి ఎంత అమౌంట్ ఇచ్చేలాడు అనేది యావరేజ్ సేల్స్ పర్ పర్సన్ ఆర్ పర్ ఆర్డర్, ఇది మనకు ఉండేటువంటిది. దాన్ని అనాలిసిస్లో ఏం చేస్తారో తెలుసా, మీరు ఈసారి విజిట్ చేసినప్పుడు ఒక 50 రూపీస్ పే చేసి వచ్చారనుకోండి యావరేజ్గా. ఓకే, ద నెక్స్ట్ మంత్కి అది 55 రూపీస్ అయ్యేలాగా చేస్తారు. మీ అందరికీ డిమాండ్ తెలుసు, డిమాండ్ అందరూ విజిట్ చేస్తారు. పద్మదీప్ తెలుసు, పద్మదీప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, చాలా చిన్న అవునా. డిమాండ్ స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, హార్డ్లీ 6, 7, 8 years, నాట్ గ్రేటర్ దాన్ 10 years, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ పద్మదీప్ స్టార్ట్ చేసి ఒక 15-16 years అవుతుంది. బట్ స్టిల్ లో అది సేల్స్. బట్ మీరు పద్మదీప్కి వెళ్ళి చూడండి, మీరు ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. అదే డిమార్ట్కి వెళ్ళి చూడండి, మరీ షాపింగ్ చేస్తారు. ఎందుకు? క్రౌడ్ మనం అంత క్రౌడ్లో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేము, ఇంకొకటి చేసేస్తూ ఉంటారు. అంటే ఎందుకు డిమాండ్ అంత ఈజీగా అంత ఫాస్ట్గా అండ్ డిమాండ్ సమ్ ఓన్ బ్రాంచ్ డిహోమ్స్. మీరు జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి వెళ్ళామంటారు, సందర్భం ఛార్జర్ ఉందా అని అడిగారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వైఫై ఉందా అని అడిగారు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి టీ తాగితే అది డిమార్ట్ తప్పే ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకొచ్చిస్తే అదే డిమార్ట్ వాటర్ బాటిల్ అయి ఉంటుంది. అంటే హౌ డిమార్ట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్. ఓకే, సో ఇదంతా కూడా ఏం చేస్తారంటే బిజినెస్ స్ట్రాటజిస్ట్, బిజినెస్ అనలిస్ట్, సేల్స్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్ వీళ్ళంతా కూర్చొని మన దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని చూస్తారు. సో దిస్ ఇస్ అనలిస్ట్ చేసేటువంటి పని. అనలిస్ట్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ గ్రోత్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ గ్రోత్? సో వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ది కస్టమర్, వీ హ్యావ్ టు increase our customers visits, we have to increase the average basket per sale per basket. So this is how they do, right? So అక్కడ అంటే యావరేజ్ సేల్ అనే ఒక చిన్న పాయింట్ చూడండి. అంటే మనకి ఈ మంత్ 50 రూపీస్ మనం పే చేస్తే నెక్స్ట్ మంత్ అల్టిమేట్లీ మనం తెలియకుండా 55 పే చేసేస్తాం. ఎందుకంటే దే యాడ్ సంథింగ్ న్యూ ఐటమ్స్. ఓకే, కొన్నింటికి ఆఫర్ తగ్గిస్తాను. మీరు వెళ్ళి ఎప్పుడైనా మీరు చాలా అబ్జర్వ్ చేయాలి ఇలాంటివి. ఎందుకంటే యాజ్ ఏ అనలిస్ట్, యాజ్ ఏ డేటా విజువలైజేషన్ పర్సన్గా మీరు ఆ పొజిషన్కి ఫిట్ అవ్వాలి అని అంటే బిజినెస్ స్ట్రాటజీస్ ఏం జరుగుతున్నాయి, సేల్స్ స్ట్రాటజీస్ ఏం జరుగుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఫనీ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ సీరియస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మార్ట్స్. నాట్ ఓన్లీ డిమాండ్. మీరు జూడియోకి వెళ్ళండి, జూడియో తెలుసు, ఓకే, టాటా. మీరు ఏది పర్చేజ్ చేద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అబౌట్ 699, 700 ఆర్ లెస్ దాన్ 1000, 999. సో ఎనీ సంథింగ్ ఎల్స్ 1499. అదే ఒకసారి బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. బ్రాండ్ ఫ్యాక్టరీలో జరిగేటువంటి బిజినెస్ ఏంటి, అండ్ ఎవ్రీ గార్మెంట్ దే కీప్స్ లైక్ 299 or 399, then it comes to the 50% off. Comes to the 50% off. They never said that 1+1. So you have to buy 3000. మీరు ఎలా అయినా వాళ్ళకి 3000 పే చేయాల్సింది. దట్ ఈస్ ద స్ట్రాటజీ. బట్ ఇన్ ద స్టూడియో అట్లీస్ట్ సేమ్ వే. అక్కడ 4000 ఉంది, ఇక్కడ మనం 2000 కొనుక్కొచ్చుకుంటాము. ఇక్కడ సేమ్ ద ప్రైస్. ఓకే, అండ్ సీజనల్గా మీరు అబ్జర్వ్ చేయండి, జూడియోలో ఆఫర్స్ తక్కువ ఉంటాయి, మిగతా బ్రాంచ్లో చాలా ఎక్కువ ఉంటాయి. అదే అక్కడే ద బిజినెస్ యాక్చువల్ స్ట్రాటజీ ఇస్ దట్. ఓకే, అంటే మనకి సేల్స్ లాస్ట్ ఇయర్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద టార్గెట్స్.
బిజినెస్ టార్గెట్స్. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని అంటే ఫర్ బిజినెస్ టార్గెట్స్. ఈ ఇయర్ మనకి ఒక 50 రూపీస్ వచ్చిందనంటే ద నెక్స్ట్ ఇయర్ హ్యాస్ టు బి 55. ఈ ఇయర్ మనకి 50 రూపీస్ ఉంది అని అంటే నెక్స్ట్ ఇయర్ 55 ఉండాలి. ఇక్కడ మీరు చూసినటువంటి టేబుల్స్ బహుశా మీకు లాంగ్వేజ్లో కనిపించకపోవచ్చు. నెట్ సేల్స్, బడ్జెట్ ఈస్ ద టార్గెట్. ఓకే, నెట్ సేల్స్ ఇవన్నీ కూడా కరెంట్ ఇయర్ సేల్స్ అండ్ ఈ కరెంట్ ఇయర్ బడ్జెట్ అండ్ వీళ్ళు అండ్ ద వేరియన్స్. చూడండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 0.6% దే ఆర్ ఇన్ మైనస్. దెన్ అల్టిమేట్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫిగర్ చూడగానే December 1st వచ్చేటప్పటికి ద స్ట్రాటజీ విల్ బికమ్ చేంజ్. ఓకే, ఎలా అయినా చేసి టార్గెట్ అచీవ్ చేయాలి. సో వాట్ వెరీ పార్ట్ కంపెనీ రన్ చేయాలి, ద షో రన్ అవ్వాలి అంటే ఏదో ఒక రకంగా చేసి ద టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో ద టార్గెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద టార్గెట్స్ ఆర్ డిఫైన్డ్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ డేటా. Based on the existing data, the current sales and the previous year sales, all you know with the time in the DAX we use the time related functions, total YTDs and day to YTDs and previous year, previous month, last year same period, last year same period, parallel periods. Okay, so and we work with the time related function. That is a very important when comes to the targets and achievements. ఓకే, అండ్ వీటి పైన మిగతా అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రోత్ ఉంటుంది లైక్ అంటే ఇప్పుడు వేరియన్స్ ఏమో ఆల్రెడీ -0.6%లో ఉంది. ఇక్కడ గ్రోత్ వచ్చేసి 19%లో ఉంది. ఏంటి ఇప్పుడు మనం దేని తీసుకుందాము, వేరియన్స్ ఏమో వీఆర్ ఇన్ లో 0.6%, వీఆర్ ఇన్ లో అండ్ ద గ్రోత్ ఈజ్ 19%. ఇప్పుడు చెప్పండి, మనం వేరియన్స్ తీసుకున్నామా గ్రోత్ తీసుకున్నామా? Variance or growth? Variance will chance. Variance 1, 2, 3, 4. Only 4. Variance की 5. Growth की 20. Right? So ఇక్కడ తీసుకోవాల్సింది గ్రోత్ కాదు, వేరియన్స్. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? వేరియన్స్, గ్రోత్ కాదు. వాట్ ఈస్ మీన్ బై గ్రోత్? గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మన గ్రోత్. ఓకే, లాస్ట్ ఇయర్ మనం పెట్టింది 50 రూపీస్. సో దట్ ఈస్ ద టార్గెట్ అచీవ్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇస్ 50 రూపీస్. దెన్ దిస్ ఇయర్ వి కెప్ట్ యాజ్ 55. సో 55 రీచ్ అవ్వడానికి మనం ఇంకెంత లోలో ఉన్నాము? 0.6% లోలో ఉన్నాము. బట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే గ్రోత్ మాత్రం 19% ఉంది. ఆ 19% గ్రోత్ చూసి కనుక కంపెనీ రిలాక్స్ అవుతే క్లోజ్. సో గ్రోత్ చూసి ఎప్పుడు కూడా రిలాక్స్ కావద్దు. దట్ ఈస్ నాట్ ఏ స్ట్రాటజీ, దట్ ఈస్ అది అది మనం కూడా అంతే. సో మనం ఒకసారి గ్రోత్ అవుతున్నాం అని చెప్పేసి డోంట్ రిలాక్స్. అదే మీ అందరికీ తెలిసిందే తాబేలు కుందేలు కథ. అది వస్తుందిలే అనుకుంటే కుందేలు మోసపోతుంది కదా. సో మీకు అది చిన్నప్పటి నుంచి చెప్పే స్టోరీ. సో మనం గ్రోత్ అయ్యామని చెప్పేసి రిలాక్స్ అవ్వద్దు. సో అట్లీస్ట్ అంటే స్టాప్ అవ్వద్దు. ఆగడము, అమ్మాడము, నడవడము, పరిగెత్తడము చేయాలి. ఓకే, సో అండ్ అందుకోసమే అక్కడ వేరియన్స్ని కన్సిడర్ చేయాలి. సో మనం ఆ వేరియన్స్ని అచీవ్ చేసినప్పుడే మన టార్గెట్ అచీవ్ అవుతుంది. అండ్ ఇక్కడ టార్గెట్కి అండ్ మార్క్స్ వాల్యూకి డిఫరెన్స్ ఉంది. మనకి ఇలాంటి రిపోర్ట్స్లో టార్గెట్కి మార్క్స్ వాల్యూకి తేడా ఉంటుంది. సో టార్గెట్ ఈస్ మీరు అచీవ్ చేయాల్సింది అండ్ మ్యాక్సిమం ఈస్ టార్గెట్ని అచీవ్ చేసిన తర్వాత కూడా మనం ఇంకెంత చేయవచ్చు అనే దానికి మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ అనే దాని మీద కూడా టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. ఓకే, సో ఇక తర్వాత పోతే అది యావరేజ్, తర్వాత కస్టమర్ గ్రోత్. కస్టమర్ గ్రోత్ మీరు అక్కడ సేల్స్ గ్రోత్, వేరియన్స్, కస్టమర్ గ్రోత్ అంటే so customer growth is on 19.1%, ATV growth is -4.5 and the average takundi, and last year we have 56.6 and this year 54.0. So and still the company drop lone undi, raise avalsina chances unnayi. And last year manaki 56.6 ATV undi, and ATV means like the average
transaction. యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే 56.6 అనేది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్. బట్ దాంతో కంపేర్ చేస్తే మనం ఇండియన్లో వస్తున్నాము సంథింగ్ లైక్ 4.5% ఎన్డీవీ గ్రోత్ మనకి మైనస్ అవుతుంది. తర్వాత ఫ్రంట్ మార్జిన్ అండ్ లాస్ట్ ఇయర్ మార్జిన్స్ ఏఎస్పీస్ ఇంప్రూవ్. సో ఇది ఫినాన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వేరేవర్ అది బిజినెస్ ఏదైనా కూడా ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి టర్మినాలజీ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మనం పిక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం టార్గెట్స్ అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇండియన్ కంపెనీ దే యూజ్ టార్గెట్ వర్డ్ యాజ్ అ బడ్జెట్, దే యూజ్ యాజ్ ఎ బడ్జెట్. సో ఇవి బడ్జెట్స్ అని ఫిక్స్ చేసుకుంటారు. సో దాన్నే మనం ఇక్కడ టార్గెట్స్ అని చెప్తున్నాము. సో ఎలా అంటే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క స్ట్రాటజీస్కి, ఆ కంపెనీ యొక్క టర్మినాలజీకి అండ్ వాళ్ళు యూజ్ చేసేటువంటి వర్డ్స్కి మనము అడాప్ట్ అయిపోయి వర్క్ చేసుకోవాలి. అండ్ ఇది ఇక్కడ మీకు తెలిసిందే నార్మల్ స్లైసెస్, దిస్ ఇస్ ద పవర్ బి పబ్లిష్ సర్వీస్. ఇది అంటే మన పవర్ బి డెస్క్టాప్లో చేస్తారు, పబ్లిష్ చేసిన తర్వాత రిపోర్ట్స్ కమ్స్ లైక్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద పేజ్ రేటెడ్ రిపోర్ట్స్. మీకు స్టార్టింగ్లో చెప్పాను మనకి బిఐలో 3 పార్ట్స్ ఉంటాయి, డెస్క్టాప్, తర్వాత సర్వీస్, లేదా మనకి పేజ్ రేటెడ్ రిపోర్ట్స్ ఆర్ ఆన్ ప్రెమిసెస్ సర్వీసెస్, then we publish on the mobile reports, right? So this is the second stage. These are the page rated reports and this is the actual report. ఇంతకుముందు మీరు చూస్తున్నారు కొన్ని వేస్టేజ్ కూడా ఉంటాయి. ఓకే, వేస్టేజ్ ఈజ్ ఆల్సో కౌంటబుల్. ఇప్పుడు మీరు రిలయన్స్ మార్ట్ కావచ్చు లేదా పొలిమేరాస్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే కూరగాయలు వస్తాయి. ఇప్పుడు డీమార్ట్ వాటి దాంట్లో కూరగాయలు ఉండవు, వాటికి ఏంటి పప్పులు ఉప్పులు వస్తాయి, అవి పాడేవి కావు. వాటిలో వేస్టేజ్ ఉంటుంది, బట్ ద వేస్టేజ్ ఇస్ వెరీ లెస్. అండ్ కమింగ్ టు దిస్ పొలిమేరాస్ ఇలాంటి బిజినెసెస్ ఏంటి డైలీ ఆకుకూరలను త్వరగానే పాడవుతుంది, రైట్? అంటే వేస్టేజ్ ఎంత జరుగుతుంది, వేస్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ వేస్టేజ్కి కూడా టార్గెట్స్ ఉంటాయి, నాట్ ఇన్ ప్లస్ మైనసెస్. ఓకే, వాటికి కూడా ఇంతే వేస్టేజ్ అవ్వాలి, అది కూడా టార్గెట్, వన్ కైండ్ ఆఫ్ టార్గెట్. ఇంత అవ్వకూడదు, 10 కిలోలు వేస్ట్ అవుతుంది, 2 kgs వరకు వేస్టేజ్ ట్రై చేయండి. అంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అని అంటే ఆ స్టోర్లో సేల్ జరగట్లేదు. వాట్ ద బిహైండ్ స్టోరీ ఈస్, ఇది ప్రతిదీ మనకు అండర్లైన్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ద స్టోరీ. అండ్ సో ఇవే రిపోర్ట్స్. ఇప్పుడు మీరు చూసినటువంటి టేబుల్ ఏదైతే ఉంది ఇది మ్యాట్రిక్స్, ఓకే. అండ్ ఇప్పుడు మనకి హ్యావ్ ఎ వీక్లీ డాష్బోర్డ్. Date range, slicer, అది కాలం, డేట్స్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ ఏంటి, క్యాలెండర్ డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ ఏంటి, క్యాలెండర్ డేట్స్ ఉంటాయి. విజువల్ పైన మనకి డ్రాప్ చేసిన క్యాలెండర్ డేట్స్ అండ్ డివిజన్స్. సో వాళ్ళ మోడల్స్లో డివిజన్స్, స్టోర్స్ అని చెప్పేసి డేటా ఉంటుంది. లైక్ మనకి కదా ప్రోడక్ట్ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే డివిజన్స్, డిఫరెంట్ డివిజన్స్ అండ్ ఎస్ఏపీ సైట్ నేమ్స్. అంటే మనం వర్క్ చేసేటువంటి ఫైల్ ఏంటి అని అంటే ఇట్ కమ్స్ టు 1 పార్ట్ అండ్ 6 కంట్రీస్కి సంబంధించి, రైట్? సో వీఆర్ saying 6 countries. For example, we have these 6 countries. So if we select this country, then we are getting the report. Same like they use the site names. ఇక్కడ వీళ్ళకి n నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి అండ్ ప్రోడక్ట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్ మనకి 3 మాత్రమే ఉన్నాయి, కేటగిరీ, సబ్ కేటగిరీ అండ్ థర్డ్ వన్ ఇస్ ప్రోడక్ట్. బట్ above the category they have sub families, above the sub family they have family. Okay, so this is the hierarchy: family, sub family, category, sub category, then product. After the product, models, sizes, colors, some variances. These are the product variances. So ఇది కూడా మనకి స్పైసెస్లో భాగం. ఓకే, మీరు స్పైసెస్ని ఇంకా బాగా అబ్జర్వ్ చేయాలి అంటే మీరే మీ ఓన్గా రియల్ టైంలో చేయాలంటే గో విత్ అమెజాన్, గో విత్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో. మీరు ఆర్డర్ చేసేటువంటి స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అండ్ సెర్చ్ అండ్ కన్వర్ట్ ఎవ్రీ పాయింట్ టు ఆర్ బిఆర్, కన్వర్ట్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ విజువల్ టు బిఆర్.
Okay, so there you can see the categories. For example, let's take Swiggy. Swiggy lo enti Chinese, veg. Very first is veg, non-veg. Then South Indian, North Indian, then after bakery. So different categories, right? So in that again, mali pastries తీసుకుంటే eggless. So eggless ని veg లో పెట్టాలి. ఇదన్నీ అపోజిట్. సరే ఏదైనా కూడా ఎలా అయినా అంటే మీరు మీరు చూసిన ప్రతి దాన్ని వాటర్ కావచ్చు లేదా ఏదైనా సరే మనకి గ్రూపింగ్స్ వెరీ లాస్ట్ సెషన్ మనం చూసాం గ్రూప్ చేయడం. ఓకే, ఇక్కడ కూడా గ్రూప్ వైజ్గానే మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే గ్రూప్ అనేది మనం క్వెరీ ఎడిటర్లో చూసాము. కమ్ టు ది పిఆర్ రిజల్ట్స్ మ్యాట్రిక్స్కి వచ్చినప్పటికీ ఇండివిజువల్గా ఇక్కడ సమ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి. అండ్ సో వాటి ఒక రైస్, చికెన్, ప్లెయిన్, టర్కీ, ఓకే, chorizo and cooking flavors, gravy, some olives, తర్వాత పెప్పర్, సలామి, అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో దుబాయ్ కంటెంట్ అది. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ. ఓకే, సో అలా ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించినటువంటి విజువల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ విజువల్ యొక్క వాల్యూస్, యాక్సెస్ వాల్యూస్ అన్నీ కూడా మీకు రైట్ సైడ్లో ఉంటాయి. అండ్ గ్రాఫ్ చూస్తే లెఫ్ట్ సైడ్ అవునా? సారీ, ఓకే, కేటగిరీస్ ఆన్ లెఫ్ట్, విజువల్స్ ఆన్ బార్స్ ఆన్ ది రైట్. సో అది ఆ సెట్టింగ్ మీరు ఎక్కడ చేస్తారు? విజువల్స్, విజువల్ ప్రాపర్టీ, y-axis, on the y-axis, values on the left alignment and values on the right alignment, labels on the left alignment. So this is the invert case. Okay, ఇటువైపు ఏమో labels, అటువైపు ఏమో bars వచ్చాయి. So this is you have to observe ఎలా చేస్తున్నారు అనుకుంటున్నాను. సో వేస్టేజ్ వాల్యూ ఎంత వచ్చింది? సో ఇదే మ్యాట్రిక్సెస్. తర్వాత ఐటమ్ వైజ్ సేల్స్ రిపోర్ట్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో మ్యాట్రిక్స్ కి పైన డేట్, site brands, store, region, category, product, group, family, brand, supplier. All are the filters. Filters are slices. Slices, right? So slices are used to so ఇది ఒకటి అయితే the next one, this is the last one. మీకు ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అక్టోబర్ వర్షన్లో సెప్టెంబర్ వర్షన్లోనే రిలీజ్ అయింది డార్క్ మోడ్ వర్షన్. ఇక్కడ ఎనేబుల్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ అండ్ ఇక్కడ డివిజన్ అండ్ స్టోర్. ఓకే, వీడియో ఆపరేషన్ చూడండి ఒకసారి. సో నేను ఇప్పుడు కరెంట్ మనకి డివిజన్ సెలెక్ట్ అయ్యింది. దిస్ ఇస్ ద స్టోర్. ఇది ఎలా రన్ అవుతుంది? బుక్ మార్క్స్. ఓకే, డివిజన్స్లో ఉన్నప్పుడు డివిజన్స్ డేటా, దెన్ స్టోర్ అయినప్పుడు స్టోర్ డేటా, ఆ టేబుల్ వెళ్ళి టేబుల్ వచ్చింది. ఓకే, అలా బుక్ మార్క్స్ని యూజ్ చేస్తాం. అంటే రిపోర్ట్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఎక్కడ కూడా ఫోర్స్ సెలెక్షన్ లేదు. స్పైసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ ఏమవుతుందో ఆల్. ఓకే, నో ఫోర్స్ సెలెక్షన్స్, రైట్? సో అది కూడా చూడొచ్చు. అండ్ దెన్ కాలమ్స్లో అబ్జర్వ్ చేస్తే డేటా బార్స్, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూస్ వీ కెన్, దిస్ ఈస్ కాల్డ్
కండిషనల్ బార్స్. కండిషనల్ బార్స్ అంటే దాంట్లో ఉన్నటువంటి వాల్యూని బేస్ చేసుకొని అది ఆ సెల్ని ఫిల్ చేస్తాం. ఇక విజువల్స్ కాలేదు, సో విల్ సీ. బట్ రిమెంబర్ మనకి ఇక్కడ ఏమున్నాయి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ మనం అది చేస్తాం. అండ్ అన్నిట్లో కూడా అండ్ మనకు ఇక్కడ we have drills. Drill down one point and drill all one point next diagram all to the next diagram. Okay, so different on the canvas there is a background image if you observe. Okay, canvas the background image only. For the thinking over the everyday rules and GMG is the image and particular images, company logos. Okay, so images ela insert cheyali, again slicers. Okay, select idea, this is a new slicer. This new slicer on this we have a full selection, I think accuracy. So when the report is loaded, it has to come with the accuracy. Okay, this is the fourth selection option. Next shrinking results from VCC. So next tables ఇవన్నీ కూడా మనకి ఏవైతే వాల్యూస్ లేవో అవి ఇంటిగా కనిపిస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ బై డేట్ 28 November, 7 December, 8 December, 9 December, based on the values. Okay, so next మీకు బార్ చార్ట్స్ అంటే మీకు చాలా చేసి తీసుకున్నాను. తర్వాత గ్యాస్, ఇక్కడ మనకి గ్యాస్ యొక్క మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూని డిస్ప్లే చేయలేదు. వీ కెన్ హైడ్ దట్. ఓకే, దిస్ ఇస్ ద కాలర్ వాల్యూ. అందులో మీకు 11,724 ఏదైతే ఉందో దట్ ఇస్ ద కాలర్ వాల్యూ. Depends 6.5 and I think total transactions, number of e-receipts and e-receipts contribution is 6.59. అంటే టోటల్ ట్రాన్సాక్షన్లో e-receipts యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇది మనం చెప్పాడు. అండ్ కమ్ టు హియర్ డే వైజ్ రిపోర్ట్, డేట్. సో వాట్ ఈస్ ద డేట్? కాలమ్ ఫ్రమ్ ది క్యాలెండర్. ఓకే, రిపోర్ట్స్లో ఎప్పుడు కానీ మనకు డేట్ అనేది వచ్చింది అని అంటే క్యాలెండర్. కంటిన్యూస్ డేట్స్ కంపల్సరీ. కంటిన్యూస్ డేట్స్ ఉండేది మనకి ఓన్లీ క్యాలెండర్లో మాత్రమే, రైట్? సో సేల్స్లో మనకి అంటే సేల్స్లో కావచ్చు, లేకపోతే స్టాక్స్లో కావచ్చు, ట్రాన్సాక్షన్స్లో కావచ్చు డేట్స్ ఉంటాయి, బట్ అవి కంటిన్యూస్గా ఉండవు. అండ్ మోరోవర్ ఏంటంటే డూప్లికేట్స్ మెనీ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక రోజు 1 lakh ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి, ఆ రోజు ఆ టేబుల్లో 1 lakh సేమ్ డేట్స్ ఉంటాయి. సో మెనీ డేట్స్, అన్ని మెనీ డేట్స్ నుంచి మనం యూనిక్ డేట్స్, డిస్టింక్ట్ డేట్స్ని మనం ఫిల్టర్ చేయాలంటే టేక్ టైం. సో డిస్టింక్ట్ డేట్స్ అండ్ ద యూనిక్ డేట్స్ ఇన్ ద calendar only. So get it from there. Okay, and next total sales and total transactions. You can observe this column with line chart. This is column with line. Okay, column data labels enable చేస్తున్నాయి and they given some background to it. And next we have line also and line data labels as well. This is line chart, and in this we have two. One on the x-axis the thick dark blue. And this is actually the line chart ఏరియా చార్ట్. ఎందుకంటే ఇక్కడ ఏరియాస్ని ఎనేబుల్ చేస్తున్నాయి కాబట్టి దిస్ బికమ్ ఏ ఏరియా చార్ట్. ఓకే, అంటే ఏరియా ఫిల్ అయి ఉంది. నెక్స్ట్ రిపోర్ట్. నేను మీకు బిఐ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తాను. మనకి BI screen the very ribbon. Then after right side you can see data panel, visualization panel. Then after filter panel. Then canvas in the right hand side, the left hand side report view, table view, modeling view and dash view.
ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి వ్యూస్ రాదు, ఇక్కడ మీరు డేటాని చూడలేరు. వన్స్ పబ్లిష్ ఇట్ యూ కాన్ సీ ద డేటా, యూ కెన్ ఓన్లీ రిపోర్ట్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. సో మనకి పవర్ బిఐ డెవలప్ చేయడానికి, రిపోర్ట్స్ని డెవలప్ చేయడానికి మనం పవర్ బిఐ డెస్క్టాప్ని యూజ్ చేస్తాం అంతే, ఓకేనా. అండ్ డేటా ప్యానల్ కానీ విజువలైజేషన్ ప్యానల్ కానీ మనకి కనిపించదు. ఓకే, యూ కాన్ సీ ద విజువలైజేషన్ ఆన్ పబ్లిషర్ రిపోర్ట్స్. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ యూజర్ మోడల్. ఓకే, హీ ఈస్ నాట్ బిఐ డెవలపర్, he uses the BI. Okay, so but we can see the filter panel. We can give the filter panel. అందుకే మీకు వెరీ ఫస్ట్ పేజ్ సెట్టింగ్స్లో మనకి ఫిల్టర్ సెట్టింగ్స్ కూడా చేస్తామంటే ఫిల్టర్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, సర్చ్ కలర్స్ ఏమి ఉండాలి, ఇన్పుట్ కలర్స్ ఏమి ఉండాలి, అవన్నీ కూడా డిఫైన్ చేస్తాం. ప్రస్తుతానికి ఈ పేజ్ పైన ఎటువంటి ఫిల్టర్స్ లేవు అండ్ దే కెన్ లాగ్ ఫిల్టర్స్, దే కెన్ లాగ్ ది ఫిల్టర్స్. మనం కూడా అంటే ఫిల్టర్ ప్యానల్లో అన్ని స్లైసర్స్తోనే కాకుండా వీ కెన్ యూజ్ సమ్ అడిషనల్ ఫిల్టర్స్ యూజింగ్ ది ఫిల్టర్ ప్యానల్ అండ్ వీ కెన్ లాగ్ దెమ్. అంటే మనం ఇచ్చినటువంటి వాల్యూస్తో మాత్రమే దే కెన్ ఫిల్టర్ ది డేటా ఆర్ దే కెన్ సర్చ్ ది data. And see in this years 21, 22, 23 and in the bottom FTD, next MTD, next YTD and custom, year to date, month to date and FTD. Okay, so overall data from beginning to current, so from all the, and in the custom they can give the ranges, date range they can give, they can apply. So this is MTD, month to date, already you have seen that. So MTDs or YTDs or QTDs, ఇవి మనకి ఏం చేస్తాయి, క్యుములేటివ్ సమ్స్ని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ది YTDs, దెన్ ఎవ్రీ మంత్ వచ్చినటువంటి కలెక్షన్స్ సేల్స్ అమౌంట్ ఏదైతే ఉందో అవి యాడ్ అవుతూ వస్తాయి. యూజువల్లీ ద జనవరి వీ గోట్ 100, the February we got 200, but in the YTD 100 plus 200 300. So up to February we got the 300, like individuals A, B, C, D, but coming to the YTDs A plus, B plus, C plus, D plus. So this is the cumulative sums. Cumulative sums means summing the sequence. Okay, so A plus B, then A plus B plus C, then A plus B plus C plus D, like అలా. అంటే ఇప్పుడు we are in November, right? In November month, what is YTD? అంటే YTD అంటే జనవరి టు ద కరెంట్ మంత్. సో మొత్తం ఎంత వచ్చింది ఇప్పటికి అనే దానికి వస్తుంది. అంటే ఇండివిజువల్ సమ్స్ అంటే మంత్ వైజ్ రిపోర్ట్ ప్లస్ ద YTD. YTD మీన్స్ ఇయర్ టు డేట్. అండ్ MTDs తీసుకుంటే ఒక మంత్లో డే 1 వచ్చిన కలెక్షన్, డే 2 అలా 1 to 30 days వచ్చిన కలెక్షన్, దట్ ఈస్ అది మనకి రెగ్యులర్ సమ్ చెప్తే ద MTD సేస్ దట్. సో cumulative sums, day 1 plus day 2 plus day 3 plus, now this is the November month, we are on 9th. So till date మనకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఏంటి అని అంటే we have to sum 1 plus 2 plus 3 plus up to 9. So this is by the MTDs. అండ్ ద నార్మల్ మనకి ఇంప్లిసిట్ మెజర్ క్రియేట్ చేసేటువంటి ఏంటి అంటే డే టు డే సమ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ డే రోజు ఎంత వచ్చింది, సెకండ్ డే ఎంత వచ్చింది, థర్డ్ డే. దట్ ఈస్ ద ఇండివిజువల్స్, దట్ ఈస్ బై ఇంప్లిసిట్ మెజర్. అండ్ ద MTD is the explicit measure that we create by us. Okay, and that is renders with the dynamic data. So that is called MTDs, the day 1 to till date. And date range, stores, country, brand, these are the filters. Usually they are the slices, and we can improve the reports. See, this is very different kind of. So you see, we observe just a PY wastage and percentage total sales, CY wastage and percentage total sales. అవి 4 కూడా ఏవైతే ఉన్నాయో అవి 4 individual records, not they are not used with the card new or any other. So these are the individual record. మీకు కార్డ్ హెడర్ అని ఉంటుంది, కార్డ్ హెడర్ డివైడర్, రైట్? సో కార్డ్ హెడర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ వైట్
and colored value background is blue, and they divided it some border, and they given the border also. A khaki border is there, and next coming to this orange color, and then percentage to total sale, which is normal price. And see, this is little critical to create this. For this we have to take the images, then related data like we have seen for the countries. So for each country we give the flag of its country కి మనం దాని ఫ్లాగ్ ఇస్తాం. సేమ్ అక్కడ ఏం జరిగింది, మనం దాన్ని బ్యాక్గ్రౌండ్గా ప్లేస్ చేసాము. బట్ హియర్ ఒక కాలంలో ఒక టేబుల్, ఇప్పుడు ఒక టేబుల్ డేటా అనుకుంటే ఓకే, దాంట్లో ఏం చేస్తారు, ఒక కాలంలో ఆ ఇమేజ్ డిఫరెన్స్ ఇస్తారు. యూ క్లియర్ దట్. సి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ కేటగిరీ, one column name is something, category is like biscuits. Okay, so category lo manaku unnatuvanti biscuit image, and next column is image, and sales is the third column, and profit is the fourth column. Let's consider we have four columns. One is category name, second it's reference image, and then it sums, and it profit. Then we can make it like a table like this on the row basis. So it is in a, the complete record is in a row format, then convert it into a column format. The image, category name, image, and its sum and its profit. Representing a different ways. Okay, the first column has a first row, the second column has a second row. This concept is for it is transpose. What is this? Transposing a table, right? So on the basis of that we can view or not. Sayyochu kada, right? So next ఇంకా ఇక్కడ మీరు చూసినటువంటి డోనట్స్ మీకు తెలుసు. And next I think this is a line chart, but we have only one dot. Okay, that is for August month. And next one is the table, normal table, and it's sorted by the wastage. Okay, and donuts, some breakfasts. So this is మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పేజెస్, వేస్టేజ్ ఓవర్వ్యూ, వేస్టేజ్ బై ఐటమ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేజ్ నావిగేషన్. దిస్ ఈజ్ ద క్యాన్వాస్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ నో రిబ్బన్స్, నో డేటా, నో మోడల్స్, నథింగ్. పబ్లిష్ చేసిన తర్వాత మనం మన డేటాని, మన రిపోర్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత యూ క్యాన్ సీ ఎనీథింగ్, జస్ట్ ఈ క్యాన్వాస్. ఎండ్ యూజర్కి మనకి కనిపించేటువంటి క్యాన్వాస్. అర్థమైందా? అలాంగ్ విత్ దిస్ క్యాన్వాస్ యూ కెన్ సీ ద ఫిల్టర్ ప్యానల్. ఓన్లీ ఇవి రెండు మాత్రమే, క్యాన్వాస్, ఫిల్టర్ ప్యానల్ అండ్ ఆర్ పేజ్ ఇమేజెస్ ఆర్ పేజెస్, క్యాన్వాస్, ఫిల్టర్. అది పబ్లిష్ సర్వీస్లోకి పబ్లిష్ అయిన తర్వాత మనకు ఉండేటువంటి ఇది మాత్రమే. ఓకే, ఇంకా అక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీరు దేనికి రిలేషన్ ఇస్తున్నారు, ఆ రిలేషన్ వన్ ఆన్ వన్ రిలేషన్ ఉందా, అది ఏ స్కీమాలో ఉంది, స్టార్ స్కీమాలో ఉందా, స్నోఫ్లేక్ స్కీమాలో ఉందా, గెలాక్స్ స్కీలో ఉందా, ఎండ్ యూజర్కి అవన్నీ సంబంధాలు లేవు. సో ఈవెన్ యూజర్ డజంట్ నో ఎనీథింగ్ బిఫోర్ అతను ప్లే కాకముందు అతను కూడా ఏం తెలియదు. దెన్ మన దగ్గర టెంప్లెట్స్ వచ్చాడు, అప్పుడు బిఐలో ఇది స్కీమాస్ ఉన్నాయి, ఇంత డేటా ఉంది, ఓకే డేటాని ఎలా ఇంపోర్ట్ చేస్తారు, బిహైండ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకి అర్థమైంది. అంతే, జస్ట్ అప్పటి వరకు తన సినిమా మాత్రమే చూశాడు. ఎప్పుడైతే బిఐ నేర్చుకున్నాడో అప్పుడు స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్, స్టార్టెడ్ కలర్స్, డివైడ్ అన్నీ చేస్తున్నాడు. సో నౌ హీ నోస్ దట్ ఎలాంటి రిపోర్ట్స్ కావాలి. యాక్చువల్లీ తను జాయిన్ అయిన ఎందుకోసం అంటే బిఐ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హీఈస్ నాట్ రెడీ టు డూ వాట్ దే ఆస్క్. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. బికాస్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్. సో బిఐ డెవలపర్ ఏం చెప్తే అదే. సో ఆయన నందంటే నంది, కాదంటే కాదు. సో వీళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. సో ఈ గేమ్ ఫర్ ద వెకేషన్ మేనేజర్ వచ్చాడు. సో ఇలాంటి బిఐ నా ఈజ్ వెరీ హ్యాపీ విత్ దిస్. చాలా
నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే సబ్జెక్ట్ని తొందరగా క్లాస్ చేయడం అనేది ఈజీ కాదు, మెనీ కాంప్లికేషన్స్. బట్ హౌ హుసేన్ క్లాసెస్ నేను అలా అయితే చెప్తున్నాను, మన సేల్స్ డిపార్ట్మెంట్ నేను చెప్పినటువంటి క్లాసెస్ సేమ్ ఆస్కి తనకి చెప్పాను. ఇన్స్టాంట్లీ హీ హ్యాస్ దట్ ప్రాజెక్ట్, సో హీఈస్ వర్కింగ్ విత్ ఇట్. సో త్వరగా తనకి అర్థమైపోయింది, త్వరగా తను క్లాస్ చేయగలిగారు. వెళ్ళిన తర్వాత 78% అనేది చెప్తాను. సో అంటే ఇంక ఇప్పుడు కావాల్సిన విధంగా రిపోర్ట్స్ తీసుకోవచ్చు కదా. ఈ వాజ్ ద బిఐ, సో ఐ వాంట్ దట్ విజువల్ ఆర్ దిస్ విజువల్ లైక్ ఇన్ దిస్ మేనర్. సో ఈ కెన్ ఆస్క్ ఇన్ సచ్ వే. సో బిఫోర్ తెలియనప్పుడు ఏంటి, సో రియాల్ తెలియనా ఫస్ట్. ఓకే, సో నౌ అండ్ లెజెండ్స్, సి లో, మీడియం, హై. Legends are also important. Okay? Any visual, legends place చేయాలా వద్దా అనేది కూడా ఆలోచించాలి. సో ఇది ఉన్నటువంటి విజువల్స్ అండ్ ఏదైనా మీకు ఇంకా మీకు పైన ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్తో ఇంకేదైనా మీకు క్వశ్చన్ ఏదైనా ఉందనంటే దాన్ని నాకు అంటే రిపోర్ట్స్ మనం ఎలా అంటే ఎగ్జాక్ట్లీ హుసేన్ జాబ్ ఏంటి అని అంటే ఈజ్ ఫినాన్స్ అడ్వైజర్. ఆయన ఏం చేస్తాడు, ఫార్వర్డ్ డెవలపర్ హాస్ ఫర్ దట్ రిపోర్ట్స్ కావాలి అంటాడు, బిల్స్. ఓకే, హుసేన్ బిఐని బిల్ చేయడు, జర్నలిస్ట్. ఓకే, సో దానికి సంబంధించి ఏమైనా ఇంకా అడగాలి కదా. విజువల్స్ మనకి లెజెండ్స్ ఇంకా బేసిక్గా సార్ విజువల్ స్టార్ట్ అయినప్పుడు రిమెంబర్ ఆల్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే విజువల్ స్టార్ట్స్ కాన్సెప్ట్స్ అన్ని ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి, స్లైసర్స్ మనకి బిఐలో మేజర్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ యాక్చువల్ మనకి ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి పెరిమీటర్ కానీ ఏంటి అంటే ఆ విజువల్ని బిల్డ్ చేయడానికి ఫండమెంటల్స్. అంటే డేటా ఎలా ఉంటుందో తెలియకుండా మనం విజువల్ని క్రియేట్ చేయాలి. లైక్ ర్యాండమ్లీ మనం నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ అన్నాను అనుకో, అది ఒక టర్మ్ కాదు, సో ఇండివిజువల్ లేదు. సో వాటితో మనం ఒక వర్డ్స్ని ఫామ్ చేసి దెన్ దానికి ఒక మీనింగ్ తీసుకురావాలి. సో నౌ వీఆర్ లెర్నింగ్ ది ఆల్ఫాబెట్స్, దెన్ go over the words, then we make the meanings. Okay. ఓన్లీ లైన్లోనే ఉంటాయని వన్ కాలం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ లైన్ చార్ట్స్లోనే ఉంటాయని కాదు. రీల్స్ మనం రీల్స్ని ఈవెన్ బార్ చార్ట్స్లో కూడా మనం రీల్స్ చేయవచ్చు. మీకు ఎట్లా అంటే మనం ఇప్పుడు బార్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూస్ దేని మీద డ్రాప్ చేస్తాం, ఎక్స్ యాక్సెస్ మీద డ్రాప్ చేస్తాం. సమ్మరైజేషన్ వాల్యూస్ దేని పైన ఉంటాయి, ఎక్స్ యాక్సెస్ మీద ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫీల్డ్ మనం డ్రాప్ చేసిన తర్వాత మీకు ఇంకా కొంచెం వైట్ స్పేస్ ఉంటుంది. వైట్ స్పేస్ అంటే ఫీల్డ్ డ్రాప్ చేసినప్పటికీ అది కనుక కంప్లీట్ గ్యాప్ లేకుండా ఫీల్ అయింది అంటే వీ కాంట్ రీచ్ అట్ ఎనీ అదర్ ఫీల్డ్ అంటే ఆ బకెట్లో మనం ఇంకో ఫీల్డ్ డ్రాప్ చేయలేదు. బట్ ఒక ఫీల్డ్ని ఆ బకెట్లో డ్రాప్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ సీన్ సమ్ వైట్ స్పేస్ దెన్ యూ కెన్ డ్రాప్ అదర్ ఫీల్డ్. ఎప్పుడైతే మనం దానికి 2 ఫీల్డ్స్కి డ్రాప్ చేసామో యూ కెన్ బిల్డ్ అప్ టు ది నెక్స్ట్ లెవెల్. లైక్ ఇప్పుడు మనము
చేయడానికి ఖచ్చితంగా ఒక సీక్వెన్స్లో ఉండాలి అనేది అంటే లైక్ డేట్స్ తర్వాత లైక్ ఇప్పుడు డేట్స్ తీసుకుంటే ఇయర్ నెక్స్ట్ క్వార్టర్స్ నెక్స్ట్ మంత్స్ నెక్స్ట్ డేట్స్ నెక్స్ట్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ అది సీక్వెన్స్ రైట్. కానీ మనకి ఇప్పుడు ఇయర్ ఉంది. సో వీ హ్యావ్ 15, 16, 17 3 ఇయర్స్ ఉన్నాయి అండ్ కంట్రీస్ ఉన్నాయి 6. ఇప్పుడు మనం ఇయర్ని ఒక ఫీల్డ్ డ్రాప్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ డ్రాప్ అనదర్ ఫీల్డ్ లైక్ డీటెయిల్స్లో లేదా వాల్యూస్లో మనం ఇయర్ని డ్రాప్ చేసిన తర్వాత కంట్రీస్ని కూడా డ్రాప్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇట్ షోస్ బై ది 2015-16 డేటా. దెన్ ఎప్పుడైతే డ్రిల్ డౌన్ చేస్తామో 15th ఈచ్ కంట్రీ, 16th ఈచ్ కంట్రీ, 17th ఈచ్ కంట్రీ లైక్ వీ కెన్ డ్రిల్ డౌన్ ఆర్ఎల్స్ అంటే డ్రిల్ చేసేటప్పుడు దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు క్వార్టర్స్ తర్వాత ఇయర్స్ వస్తాము అంటే కాదు, ఇయర్స్ తర్వాత క్వార్టర్స్ సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే ఇయర్లో కంట్రీస్ అంటే ఎలా చేస్తాము అంటే దీన్ని ఎలా మనం సరే ఇప్పుడు మరి ఇయర్ తర్వాతనే మనం కంట్రీ వేయాలా, కంట్రీ తర్వాత ఇయర్ వేయాలా అని అంటే ఎక్కడైతే ఫ్యూవర్ కాలమ్స్ ఉంటాయో ఫ్యూవర్ డేటా ఉంటుందో దట్ ఈస్ ద ఫస్ట్. ఇప్పుడు ఇయర్స్లో మనకు ఉన్నాయండి 3 ఓన్లీ 3 years 15, 16, 17. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ అనాలిటిలో దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. దెన్ దాని లోపల ఏంటి అని అంటే యూ కెన్ ప్లేస్ మేబీ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి అంటే డిపెండ్స్, అది కంపెనీ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన దగ్గర ఉన్నటువంటి డేటా మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ టేబుల్కి అయితే రూల్స్ లేవు, బట్ మీరు ఎక్కడో చూస్తున్నారు దీనికి ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, డివిజన్ బై ఉంది click on I'm turning on the drill down point. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, జనరిక్ సేల్స్ అనే దాన్ని క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ మీద ఎక్స్పాండ్ అవుతుంది లైక్ మ్యాట్రిక్స్లో ఎక్స్పాన్షన్ అంటే అది రోస్ అండ్ కాలమ్స్లో రెండు రకాలుగా చేయొచ్చు. రోస్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయవచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ద రోస్, ఈ లెవెల్లో ఎక్స్పాండ్ చేయవచ్చు అండ్ వీ కెన్ ఎక్స్పాండ్ ఇన్ ఏ కాలమ్ బేస్. Here it displays by default by year. If we drill down, then it comes to the years. Again drill down, then countries lo unnatuvanti like products lo also lepote each country lo malli sub category మనం select చేయాలి అలా చెక్ చేయొచ్చు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే when you have access to add multiple fields on it. అది ఒకసారి అర్థం చేస్తే మీకు అది తెలుస్తుంది. Else I'll share the level Excel sheet of online organization. And show how it is. So usually ఏంటంటే డ్రిల్స్ని ఎక్కువగా మనం బార్స్ మీద కానీ లైన్స్ మీద కానీ కాలమ్స్ మీద కానీ రన్ చేస్తాం. డ్రిల్స్ అక్కడ ఏంటంటే ఎందుకు వేరే దాంట్లోనైనా మనకు అక్కడే ఎక్కువగా ఉంటాయి టేబుల్స్లో ఫైండ్ కంటే. టేబుల్స్లో ఆల్రెడీ టేబుల్ ఈజ్ ఎలాబరేటెడ్, చాలా హెవీగా ఉంటుంది, చాలా ఫీల్డ్స్ దాంట్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇక దాన్ని బిల్డౌన్ చేసేంత చాలా రేర్గా ఉంటుంది. బట్ ఇది ఏరియా కాలమ్స్ ఆర్ బార్ చార్ట్స్ లెఫ్ట్ సైడ్లో మీకు థిక్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని మనం యాక్షన్ మాట్లాడాలి. The stage over select over select page layout goes to button stage default state add over press selected and if
స్లైసెస్లో అయితే మిక్స్ అండ్ ఇవన్నీ కూడా ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బుక్ మార్క్స్. Quantity and also value. This is decomposition. Accuracy is 9%, so click on it. Next one, this is the division section. Accuracy is heavy household and generic sales, light household plans. So there is a plan. Okay, textile, Asian, FMCG. So ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తే కంపెనీ ఐటమ్ కేటగిరీ. This is the decomposition. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే Saho. So then it goes to the product group, then expands to family, networking, family networking. So this is the IP cam, mesh sorter, range extender, router, and then this like. This is the decomposition. So expand our products to ఇది కూడా మనకి ఉంది. సో ఇవి మనకి రియల్ టైంలో మనం ఏఐకి ఒకసారి పబ్లిష్ చేసిన మనకి ఎలా ఉంటాయి ఇక్కడ దీని బిహైండ్ ఉన్న డేటా స్టోరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఎక్సెల్ డేటాలో ఉంది. సో ఎక్సెల్ డేటా మీకు డేటా ఆల్రెడీ మీకు తన మెయిల్లో ఉన్నటువంటి చూపించారు. ఎక్సెల్లో ఎలా ఉంటుంది. ఓకే, అదే డేటాని మనం బిఐలో డెవలప్ చేస్తాము. టూ knows the Excel and they use Excel. And who knows the BI, they use the BI. Okay, so like this is the system. Well, thanks for coming. And అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. After a long time, I'm conducting this session. Then again, my first step. Next month, I'm trying to grab another person also from data science. So let's చూడాలి అతను ఆయన ఎప్పుడు and this time is from more and like we also question from Hyderabad. So, but back to Hyderabad. Not from Hyderabad, it backs to Hyderabad. Okay, so thanks to everyone. Okay, hopefully very soon once ఒకసారి అందరూ రెడీ అయిన తర్వాత I'll share the link to register and access to the course. Okay, thank you. And thanks to Ushay. This is small. Thank you for giving me additional skills in a very short time.
Excel.